హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజు అయితే మన వ్యూవర్స్ కోసం మరొక సింపుల్ డెలీషియస్ రెసిపీ తీసుకొచ్చేసాను. డెలీషియస్ అని ఇంత పొడుగు వర్డ్ వాడారు కదా అని డిఫికల్ట్ రెసిపీ అనుకుంటారేమో. చాలా సింపుల్ రెసిపీ. మనకి వంట చేసే ఓపిక లేనప్పుడు మెయిన్లీ బ్యాచిలర్స్ ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈ రెసిపీని మనం లెస్ దాన్ 20 మినిట్స్లో చేసేసేయచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం నేను ఫస్ట్ ఆనియన్స్, జింజర్, గార్లిక్ ఇవన్నీ తీసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత టొమాటోస్ని కూడా కట్ చేసుకొని బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రెసిపీలోకి వెళ్లే ముందు మనం తినే వెజిటేబుల్ వల్ల మనకి కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఒక్కసారి చూసేద్దాం. క్యాప్సికంలో వైటమిన్ బి, వైటమిన్ సి, వైటమిన్ ఈ, అలానే కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, ఫైబర్ ఇలా చాలా రకాల మినరల్స్ అండ్ వైటమిన్స్ ఉన్నాయి. ఈ రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండడం వల్ల క్యాప్సికమ్ మన హెల్త్కి చాలా మంచిది. క్యాప్సికమ్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి ఐరన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అలానే మన బోన్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మన స్కిన్ పైన ఫైన్ లైన్స్ ఫామ్ అవుతాయి కదా, అవి ఫామ్ అవడం కూడా తగ్గి మన స్కిన్ న్యాచురల్గానే చాలా గ్లో అవుతుంది. అంతేకాకుండా ఈ క్యాప్సికమ్ని మనం రెగ్యులర్గా తినడం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి వాటికి కూడా మనం కాస్త దూరంగా ఉండొచ్చు. ఇందులో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ మనం ఇలాంటి ఫీలింగ్స్కి దూరంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇంకైతే మన రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మన సింపుల్ డెలీషియస్ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ కడాయిలో 4 to 5 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో ఇందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది. ఇలా ఇందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత మనం ఇందాక టొమాటో ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ టొమాటో ప్యూరీ కూడా ఇందులో యాడ్ చేసేసేయాలి. అండ్ ఇప్పుడే ఇందులో ఉప్పు, పసుపు, కారం 3 యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే మనం ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయాలి. 10 మినిట్స్ తర్వాత ఈ మిక్స్చర్లో నుంచి ఆయిల్ కాస్త సపరేట్ అవుతూ కనిపిస్తుంది. అలా కనిపించేంత వరకు దీన్ని మనం లైట్గా అప్పుడప్పుడు మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది, ఎందుకంటే మన క్యాప్సికమ్ ఊరికి కుక్ అయిపోతుంది. సో కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసారంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ డెలీషియస్ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఫైనల్లీ మన వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే మన ఛానల్లో పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలి కదా, అందుకని సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.